సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం జానకీనగర్ తండాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వ్యవసాయ భూమిలోకి వెళ్లేందుకు దారి కొలవడానికి రెవెన్యూ సిబ్బంది రాగా సర్వే కోసం వచ్చిన రెవెన్యూ అధికారులను పోలీస్ సిబ్బందిని ఒక వర్గం అడ్డుకుంది. అయితే సర్వేను అడ్డుకున్నారని ఆరోపిస్తూ చిలుకూరు ఎంఆర్ఓ కారును మరో వర్గం అడ్డగించింది. తహసీల్దార్ కారును ఆపి వారి ఎదుట పెట్రోల్ పోసుకుని ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు ఆందోళనకారుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేస్తూ ఉండడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసులు మోహరించారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం జానకీనగర్ తండాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వ్యవసాయ భూమిలోకి వెళ్లేందుకు దారి కొలవడానికి రెవెన్యూ సిబ్బంది రాగా సర్వే కోసం వచ్చిన రెవెన్యూ అధికారులను పోలీస్ సిబ్బందిని ఒక వర్గం అడ్డుకుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి పరమేష్ అందిస్తారు. పరమేష్, ఏం జరిగింది అక్కడ? సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం జానకీనగర్ తండాలో అయితే ఉద్రిక్తత చోటు చేసుకుంది. వ్యవసాయ భూమిలోకి వెళ్లేందుకైతే సర్వే చేయడానికి వచ్చినటువంటి రెవెన్యూ సిబ్బందిని అయితే అక్కడ ఉన్నటువంటి రైతులు అడ్డుకొని మాకు సమాచారం ఇవ్వకుండా ఎలా వస్తారని చెప్పేసి అడ్డుకోవడంతో అయితే ఉద్రిక్తత చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడికి వచ్చినటువంటి తహసీల్దార్ కారును కూడా అడ్డగించి పెట్రోల్ పోసుకొని ఆందోళన చేసినటువంటి పరిస్థితుల్లో భారీగా పోలీసులు కూడా అక్కడికి చేరుకొని రైతులకు సమీక్షించేటటువంటి పరిస్థితి చూస్తుండటంతో అయితే అవతల వైపు ఉన్నటువంటి రైతులైతే వినే పరిస్థితి లేక కొంత పోలీసులకు ఇటు రైతులకు కూడా వాగ్వివాదం కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఏదైతే తమకు ఇంటిమేషన్ ఇవ్వకుండా నోటీసులు కూడా ఇవ్వకుండా ఎలా సర్వే చేయడానికి వస్తారు, తమ పొలానికి వెళ్ళేటటువంటి భూమికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఏం తెలియకుండా మాకు ఎలా వస్తారని చెప్పేసి వాళ్ళు వాదించడంతో అయితే కొంత ఉద్రిక్తత వాతావరణం అక్కడ చోటు చేసుకుంది. దీంతో అయితే అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండానైతే భారీగా పోలీసులు కూడా చేరుకున్నారు. అయితే దీంతో అయితే ఇటు గ్రామస్తులకు ఇటు పోలీసులకు అయితే వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆ పెట్రోల్ పోసుకొని ఆందోళన చేసినటువంటి పరిస్థితులలో పోలీసులు కూడా వాళ్ళకి సర్ది చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఆర్డీఓ సత్యనారాయణ, కోదాడ ఆర్డీఓ సత్యనారాయణ కూడా దీంట్లో కలగజేసుకొని ఏదైతే సంబంధిత రైతులకు అన్యాయం జరిగిందని వాదిస్తున్నారో మీకు నోటీసులు ఇస్తాము, మరో తేదీ కూడా మీకు కేటాయించి ఆ రోజు సర్వే కూడా చేపిస్తాము, ఏదైతే మీరు నిరసన చేస్తున్నారో ఈ నిరసన విరమించాలని చెప్పేసి కోరడంతో అయితే ఆ రైతులు కూడా కొంత ఏదైతే వాళ్ళు చేస్తున్న నిరసన కూడా విరమించినటువంటి పరిస్థితి ఉంది. దీంతో అయితే ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకోకుండా కొంత సర్దుమణిగిందని చెప్పుకోవచ్చు. అయితే సర్వే చేయడానికి వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇరు వర్గాలు కూడా ముందుగానే నోటీసులు పంపించి సర్వే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ కేవలం ఏకపక్షంగా ఈ సర్వే చేయడానికి రావడం వల్లనే ఈ రైతులు ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి ఉంది.